పల్లె పట్నం తేడా లేకుండా బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటుతాయి. 9 రోజుల పాటు సాగే బతుకమ్మ పండుగలో ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేకం. ప్రతిరోజు ప్రత్యేక పలహారాలు నైవేద్యం సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఏ ప్రాంత విశిష్టతలు, సంస్కృతి, సంప్రదాయాల గురించి తెలుసుకోవాలన్నా అక్కడి పండుగలు, పర్వదినాలు చూస్తే చాలంటారు. బతుకమ్మ విషయంలో అది అక్షర సత్యం. సాధారణంగా దేవుడి పూజ కోసం పూలను వినియోగిస్తారు. కాని ఆ పూలనే దైవంగా పూజించే విశిష్టమైన పండుగ బతుకమ్మ. వ్యక్తిగతంగా ప్రకృతితో సాన్నిహిత్యం పెంచుకునే వీలున్న ఏకైక ఆధ్యాత్మిక ఉత్సవం. అలాంటి ఉత్సవం 9 రోజుల పాటు 9 రకాల పలహారాలతో జరపడం అనేది అద్భుతం. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో. మహాలయ అమావాస్య రోజు ప్రారంభమయ్యే మొదటి రోజు బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మ అని అంటారు. ఈ రోజు నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు. మరికొందరు పెసరపప్పుతో గారెలు చేస్తారు. రెండో రోజు అటుకుల బతుకమ్మగా పిలుస్తారు. సప్పిడిపప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు. ఈ వంటకం చేయని వారు పప్పు, బెల్లం కలిపి తీసుకెళ్తారు. పెసరపప్పు నానబెట్టి అటుకులు, బెల్లం కలిపి నైవేద్యం పెడతారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో. ఇక మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మగా పిలుస్తారు. ఈ రోజు ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు. నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ అంటారు. నానేసిన బియ్యం, పాలు, బెల్లం వంటి పదార్థాలను అమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు. ఐదో రోజు అట్ల బతుకమ్మ అంటారు. ఈ రోజు అట్లు తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ రోజు అలిగిన బతుకమ్మగా పిలుస్తారు. ఈ రోజు బతుకమ్మ పేర్చరు. కొన్ని చోట్ల పేర్చి ఆడినా ప్రసాదం ఏమీ ఉండదు. 5 రోజులుగా ఆటల్లో మునిగి ఉన్న మహిళలకు తమ ఇంటి పనులు, వ్యవసాయ పనులు మిగిలిపోతాయి. కాబట్టి వాటిని పూర్తి చేసుకోవడానికి ఇలా మధ్యలో ఒకరోజు ఆటలను పక్కన పెట్టుకుంటారని చెబుతారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో. బతుకమ్మ ఆటలో 7వ రోజు బతుకమ్మను వేపకాయల బతుకమ్మగా పిలుస్తారు. సకినాల పిండిని వేపకాయల్లా తయారుచేసి నూనెలో వేయించి అమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు. 8వ రోజు వెన్నముద్దల బతుకమ్మ. ఈ రోజు నువ్వులు, వెన్నముద్ద, బెల్లం వంటి పదార్థాలను కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు. 9వ రోజు సద్దుల బతుకమ్మ. బతుకమ్మ వేడుకల్లో చివరి రోజు. ఇది ఎంతో ప్రత్యేకం. ఈ రోజు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా సద్దులను నైవేద్యంగా సమర్పిస్తారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, లెమన్ రైస్, కొబ్బరన్నం, నువ్వులన్నాన్ని నైవేద్యంగా చేస్తారు. ఇలా బతుకమ్మ పండుగ సందర్భంగా 9 రోజుల పాటు సమర్పించే నైవేద్యాలు ఎంతో పోషక విలువలతో కూడుకున్నవి. వీటిని వాయినాల రూపంలో మహిళలు ఒకరికి ఒకరు పంచుకోవడం ఆనవాయితీ. అందుకే ఈ పండుగతో ఆహ్లాదం, ఆరోగ్యం రెండూ లభిస్తాయంటారు.